నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం దేవస్థానం పుణ్యక్షేత్రం ముందు ఈ దినం ఉదయం 8:30 గంటలకు వడ్డేరా ఛత్రం నుండి మా వన్ టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గారికి ఫోన్ వచ్చి 5 మంది ఉరి వేసుకుని చనిపోయినట్లు సమాచారం రాగా నేను మా ఎస్ఐ సుబ్బారెడ్డి గారు, దేవస్థానం ఈఓ గారు, చైర్మన్ గారు, సిఎస్ఓ గారు అందరం పోయి విజిట్ చేసినాము. చేస్తే వడ్డేరా ఛత్రంలో రూమ్ నంబర్ 11లో సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామం నివాసులు పుల్లపు సుధాకరు, వాళ్ళ నాయన పేరు పెద్దన్న, వాళ్ళ సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, వీళ్ళు ముగ్గురు కూడా సుధాకర్ ముగ్గురు సిస్టర్స్. దీంట్లో ఆదిలక్ష్మికి మల్లేశ్వరికి పెళ్లి అయిందంట. పెళ్లి అయి భర్త వదిలేసినారు. శ్రీదేవికి పెళ్లి కాలేదు. ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ. వీళ్ళ 5 మంది కలిసి 28/7/2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. దేవస్థానం దర్శనానికి వచ్చినారు. వాళ్ళు ఒక రోజుకు 800 రూపాయల చొప్పున ఒకరోజు రూమ్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు కొంచెము మాకు మనశ్శాంతి సరిగా లేదు, మేము ఇక్కడే ఉండాలా, కొద్ది రోజులు మేము దేవుని సన్నిధిలో ఉంటామని ఆ దేవస్థానం ఛత్రం వాళ్ళకి రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు నుంచి ప్రతిరోజు 800 చొప్పున రూమ్ రెంట్ కడుతూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం 8:30 AM గంటలకు క్లీన్ చేసే వాళ్ళు పోయి డోర్ కొడితే డోర్ తీయలేదు. డోర్ తీయకపోతే ఆ ఛత్రం వాళ్ళు డోర్ పగలగొట్టి లోపల పోయి చూస్తే సుధాకరు, మణికంఠ మామ అల్లుళ్ళు అవుతారు ఇద్దరు. అంటే వాళ్ళ సిస్టర్ కొడుకు సుధాకర్, సిస్టర్ కొడుకు మణికంఠ ఇద్దరు రూమ్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారు. తర్వాత లోపల పోయి చూస్తే మన వాష్రూమ్ బాత్రూమ్కు గోడ ఉంది. ఆ గోడకు చీరలతో అన్ని కట్టేసి ముగ్గురు సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ముగ్గురు సిస్టర్ లైన్గా చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారు. మొత్తం శరీరం అంతా బాగా ఉబ్బి చీమ నీరు రక్తాలన్నీ కారుతున్నాయి. శరీరంలో అన్ని అవయవాల నుంచి వస్తున్నాయి బయట. ఆ స్మెల్ కూడా వస్తుంది బాడీ. ఈ విషయం పైన మేము బత్తనపల్లి ఎస్ఐ గారితో వాళ్ళ బంధువులతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్ పరంగా చాలా నష్టపోయి వాళ్ళకు ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా ఇద్దరు సిస్టర్స్ భర్త వదిలేయడంతో అంతా ఒకే కుటుంబంలో ఉంటూ బయట తిరుగుతున్నారని చెప్పినారు. అయినా ఈరోజు మేము మన ఛత్రం మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి అన్ని యాంగిల్లో దర్యాప్తు చేస్తూ పిఎం చేయించిన తర్వాత వాళ్ళ బంధువులకు కూడా అంతా విచారణ చేసి ఇంకా ఏవేవి ఉన్నాయి, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది, ఛత్రం యొక్క నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా, అన్ని రూట్లో మేము చూసి దర్యాప్తు చేస్తూ తప్పకుండా బాధితులకి వాళ్ళకి మేము న్యాయం చేస్తాం. సార్ ఛత్రం వాళ్ళకి ఏమైనా ఇది చెప్పినారు సార్ ఈ విషయాల మీద? గతంలో కానీ ఇట్లా జరుగుతున్నాయి, గతంలో గారు మీరు చెప్పినారు సార్ ప్రతిరోజు యాక్చువల్గా వచ్చి 48 hours కన్నా ఎక్కువ ఉండకూడదు. అది ఇండమెంట్ రూల్ పొజిషన్ ఉంది. ఇది కొంచెం వడ్డేరా ఛత్రం అనేది మీకు లేబర్ వాళ్ళ మేనేజ్మెంట్ అంతా కాబట్టి దానిపైన అన్ని యాంగిల్ వెరిఫై చేస్తాము. ఫస్ట్ బాధితులకి ఏం సమస్య ఉంది, వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్నాడు అనేది చాలా ముఖ్యం మనకు. వాళ్ళపైన మనము విచారణ చేస్తాం, అన్ని యాంగిల్లో దర్యాప్తు చేస్తాం.